ఆయన శక్తి దాన్ని తెలుసుకోలేకపోయాడు. అలా తెలియజేసినటువంటి వాళ్ళు వెన్ను నిమురుతూ నీలో ఈ శక్తి ఉన్నది అని భుజం తట్టి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అద్భుతాలు సాధించగలుగుతారు. ఇక్కడ చక్కగా ఆడపిల్లలు చూస్తున్నాను. మొన్న కాకినాడలో నేను మన శ్రీప్రకాష్ విద్యానికేతన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాతో పాటు అరుణిమా సిన్హా కూడా వచ్చారు. ఆ రోజు అరుణిమా సిన్హా పేరు విన్నారు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అందరూ మామూలుగా అధిరోహించడానికి అరుణిమా సిన్హా అధిరోహించడానికి చాలా తేడా ఉంది. ఆమె గొప్ప వాలీబాల్ ప్లేయర్, మీరందరూ విన్నారు. ఆమె రైల్లో వస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గర ఉన్న నగలు దొంగిలించడానికి 4 దొంగలు ఆవిడతో కుస్తీ పడుతూ ఉంటే వాళ్ళని ఎదిరించడానికి ఆమె నానా రకాలుగా ఫైటింగ్ చేస్తూ ఉంటే ఆమెను రైలు నుంచి కిందకు తోసేస్తే పక్కనున్న రైలు వచ్చి ఆమె కాలు మీద నుంచి ప్రయాణం చేస్తూ కాలు ఇరిగిపోయింది. రక్తం ఓడుతూ కూడా స్టేషన్లోనే పడిపోయి ఉన్నది. ఆవిడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా పట్టించుకొని అరుణిమా సిన్హా అలా దేకుతూ ప్లాట్ఫామ్ మీద నుంచి ఎవరు హాస్పిటల్కి చేరిన తర్వాత ఒక రాడ్ వేసి ఆమెకు ఆపరేషన్ చేశారు. అప్పుడు ఎవరు పిలవకపోతే మనసులో అనుకున్నది, ఈ సమాజానికి నేను ఏమిటో ఒక్కసారి నిరూపించుకుని ఛాలెంజ్గా నేను సక్సెస్ అయ్యి ఈ సమాజాన్ని నేనేమిటో నిరూపించుకుంటానని ధైర్యంతో ఒక సంకల్పం చేసుకుని ఇదే కాలంతో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరేస్తానని ఒక వజ్ర సంకల్పం తీసుకున్నాను. అలాగే బయలుదేరి వెళ్ళింది. ఆపరేషన్ అయిన తర్వాత ఆ కాలంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తూ వెళ్తూ ఉంటే ఇంకా 10 అడుగులు ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తున్నాను అనుకున్న సమయంలో ఆమె పట్టుకెళ్ళిన ఆక్సిజన్ అయిపోయింది కదా. ఆమె ఇవన్నీ ఆ రోజు మీటింగ్లో చెప్తే అందరూ వెయిట్ చేశారు. ఆక్సిజన్ అయిపోతే అప్పుడు గుర్తు తెచ్చుకున్నదట. రామకృష్ణ పరమహంసను గుర్తు చేసుకుని అవసర సమయంలో భగవంతుడిని గురువుని తలుచుకుంటే గురువు దైవం మానుష రూపేణలు వస్తారని నేను ఎక్కడో చదువుకున్నాను. గురుదేవా, ఇదిగో ఇప్పుడు నేను సెల్ ఫోన్లో నేను మెసేజ్ ఇచ్చేస్తున్నాను జాతికి. విజయం సాధించానని ఇవ్వమంటారా నన్ను, లేకపోతే నేను ఓడిపోయానని ఇవ్వమంటారా అని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసుకుందంటే మెసేజ్ ఇచ్చేసేయడానికి. ఇంతలోనే ఆ భగవంతుడు ఆ పిలుపుని అందుకున్నాడు ఏమో. వెంటనే ఒక వ్యక్తి 2 సిలిండర్లు పట్టుకెళ్ళినాడు. ఒక సిలిండర్ని విడిచేశాడు, వదిలేశాడు. అది డొల్లుకుంటూ కరెక్ట్గా ఈవిడ దగ్గరికి వచ్చేసరికి ఆక్సిజన్ సిలిండర్ని అందుకున్నది. ఆ 100 అడుగులు ఏదైతే ఎక్కవలసిందో హాయిగా ఎక్కేసింది. చక్కగా జాతీయ పతాకాన్ని ఎగరేసి చాలా విజయం సాధించారు. అటువంటి వజ్ర సంకల్పం కనుక మీలో ఉంటే నేను ఇది సాధించగలను, ఈ రోజు నుంచి నా లక్ష్యం అని కనుక మీరు ఒక్కసారి మీ మనసులో కనుక మీకు సంకల్పం చెప్పుకుంటే మీ సంకల్పానికి ఆ మహాప్రాణం నుండి మీకు శక్తి అందుతుంది. ఇప్పుడు మన ఇంటికి కరెంటు పెట్టుకుంటున్నాం. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మహాప్రాణం నుండి కూడా మనకి కూడా శక్తి ప్రసారం అలాగే అందుతూ ఉంటుంది. అందుకని మీరు ఆ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు ఎలా వస్తుంది? అందుకని ఆ శక్తి ప్రసరణ మీలో జరగాలి అంటే ఒక సంకల్పాన్ని మీరు ఇప్పటి నుంచే పెట్టుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే, బాగా అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్, వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే పంట వచ్చేంత వరకు ఈ విత్తనాల మీదనే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల మీద, ఇప్పుడు మీరు ఏర్పరచుకున్న లక్ష్యం మీద, ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి ఆదర్శం మీద, ఆశయం మీదనే మీ 75 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకని ఇది కరెక్ట్ వయసు. ఈ వయసులో కనుక మాలాంటి వాళ్ళం వచ్చి మీరు కనుక బైకుల మీద, కారుల మీద అస్తవ్యస్తంగా 4 రోడ్ల కూడళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉండే వాహనాలని ఒక్క క్షణం ఆగండి అని కనుక ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడే, అలా చిందరవందరగా పరిగెడుతున్న ఈ వయసులో మీ మనసుల్లో అనేక రకాల సంక్షోభాలు, అనేక రకాల సంఘర్షణలు, అనేక రకాల గజిబిజిగా మీ మనసులో ఎన్నెన్నో వచ్చేస్తూ ఉంటాయి. పురుషులకు ఉండేటువంటి హార్మోన్స్ను బట్టి, స్త్రీలకు ఉండేటువంటి హార్మోన్స్ను బట్టి అనేక రకాలైనటువంటి గజిబిజికి మీరందరూ కూడా లోనయ్యేటటువంటి వయసు ఇది, కరెక్ట్ అయినటువంటి వయసు. ఈ వయసులో ఈ నదిని దాటుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నదిని దాటి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను కనుక మీకు చెబితే, ఎందుకంటే బాబు ఈ నదిని దాటిపోతున్నారు మీరు, ఇందులో ముసళ్ళు ఉంటాయి, ఇంకేవేవో ఉంటాయి, దీంట్లో కూడా ఎక్కడెక్కడో సుడిగుండాలు ఉంటాయి, అక్కడ ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, జాగ్రత్తగా మీరు ప్రయాణించాలని కనుక దాటి వచ్చిన వాడు చెప్పినట్టుగానే అనుభవజ్ఞులమైన మేము కనుక మా అనుభవాలను కనుక మీకు కనుక హెచ్చరికగా చెబితే, మీకు చక్కగా ఒక సూచన మనకు చెప్పినట్టయితే మీరు చక్కగా మీ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే మార్గమధ్యంలో నన్ను ఆపి మా పిల్లలతో ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుందండి అన్నారు. మా పిల్లలు అన్నారు వాళ్ళు,
మా స్టూడెంట్స్ అనలేదు, మా పిల్లలు వాళ్ళు, మా దగ్గర పెరుగుతున్న పిల్లలు. మా పిల్లలకి మీరు మంచి చెప్పండి, మా పిల్లలు మంచి వాళ్ళు కావాలి అని మీ ఇన్స్టిట్యూషన్స్లో మీ ప్రిన్సిపల్ రవికుమార్ గారు కానీ, మీ చైర్మన్ శేషారెడ్డి గారు కానీ, సుగుణ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు కోరుకుంటున్నారు? మా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, మా ఇన్స్టిట్యూషన్స్ పేరు తేవాలి, తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలి, ఈ దేశం మురిసిపోయేలా ఉండాలి అనేటటువంటి ఒక భావనతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమతో నన్ను రప్పించారు ఇక్కడికి. మీకేమనిపిస్తుందో నిజమే మా అమ్మమ్మ వచ్చిన మంచి విషయాలు చెప్పింది అని అనుకుంటున్నారా లేదా మీరు? ఏమా? కాబట్టి ఇవి మీకు అవసరం ఇప్పుడు. ఎందుకని? విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి మేనకను సంధించినట్టుగా విశ్వంతో స్నేహం చేస్తున్న మనం గ్లోబలైజేషన్ అనే నేపథ్యంలో, ప్రపంచీకరణ అనే నేపథ్యంలో మనందరం కూడా మన లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మీ మీదకి కూడా మేనకను సంధించినట్టుగా అద్దాల బీరువాలలో కనిపించే కొన్ని దృశ్యాలు, రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే హోర్డింగ్ల మీద కనిపించే దృశ్యాలు, ఇంటర్నెట్ మీద కూర్చుంటే మీకు ఇంటర్నెట్లో కనిపించేటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా మేనకను సంధించినట్టుగా మీ మీదకి పంపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు విశ్వామిత్రులాగా తపోభంగం కలిగితే నష్టం ఎవరికి? లక్ష్యాన్ని మీరు ఛేదించలేరు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. కాబట్టి 75 సంవత్సరాల మీ జీవితంలో మీరు బాధపడవలసిన అవశ్యత ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, మేలుకోండి, ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పడానికి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పలేరు, ఎలా చెప్పాలో తెలియదు పాపం వాళ్ళకి. బిడ్డల్ని కంటారు, స్కూల్స్కి యాజమాన్యానికి అప్పచెప్పేస్తారు. యాజమాన్యం ఈ సిలబస్ని పూర్తి చేస్తుందా, ఈ విషయాలే చెబుతూ కూర్చుంటుందా మీకు? కాబట్టి మీకు మీరుగా తెలుసుకోవాలి అంటే మీకు కొంత లిటరేచర్ కూడా అవసరం. పెద్దల యొక్క గ్రంథాలు చదవాలి, సాహిత్యం పట్ల మీరు అభిరుచిని పెంచుకోవాలి, సమాజాన్ని కూడా మీరు చదవాలి, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. అంటే ఇటువంటి విషయాలన్నీ మీకు కావాలి. ఒకసారి లండన్ సమ్మేళనానికి వెళ్ళాను నేను, ఎందుకంటే మీరు బిజినెస్ మేనేజ్మెంట్లో ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. మేమందరం హోటల్ రూమ్స్లో దిగాం. మళ్ళీ మీటింగ్ అయిపోతుంది, మమ్మల్ని వచ్చేమని ప్రెజర్ పెడితే త్వరగా రండి, కోచ్ బయలుదేరుతుంది రండి అంటే మాతో పాటు జి పుల్లారెడ్డి గారి పేరు మీరు ఉంటారు, స్వీట్స్ పుల్లారెడ్డి గారు. ఆయన లోపలికి వెళ్ళి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి, లైట్లన్నీ ఆఫ్ చేసి, ఆ రూమ్లో అన్ని సామాన్లు ఎక్కడొక్కడ పెట్టేసి చక్కగా వస్తున్నారు. నీళ్ళు కొడాయిలన్నీ కట్టే సామాన్లు, లేదా నీళ్ళు ఎక్కడన్నా లీక్ అవుతున్నాయి. అందులో ఉన్న నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒక డెలిగేట్, ఎందుకు పుల్లారెడ్డి గారు హోటల్కి బిల్లు కడుతున్నాం, వాళ్ళే చూసుకుంటారు, ఇవన్నీ మీకు ఎందుకు వచ్చేసేయండి, టైం అయిపోతుంది అన్నాడు. ఆయన చదువుకున్నది 4వ తరగతి. ఇలా అన్నారు, ఇదేనయ్యా మీ చదువుకున్నాడు అసలు ఏమాత్రం ఆలోచించరు. అక్కడ కొడాయిలో నీడిపోతే ఎవరికి నష్టం, అక్కడ కరెంటు వృధా అయితే ఎవరికి నష్టం? వాళ్ళు డబ్బులు కట్టిపోతున్నాం కదా అని చెప్పి నష్టపోతే జాతికి నష్టం కదా. రేపు కరెంటు కనుక కొరత వస్తే, నీళ్ళు కనుక కొరత వస్తే నష్టపోయేది ఎవరు? మొత్తం మనుషులు నష్టపోరా? ఇవన్నీ ఆలోచించరయ్యా మీ చదువుకున్నాడు అని కోప్పడ్డారు. ఒక్కళ్ళు నోటి పెట్టే మాట రాలేదు. ఆయన చదువుకున్నది 4వ తరగతి. ఆయన పెట్టినటువంటి బిజినెస్ స్వీట్ షాపుతో మొదలుపెట్టి ముందు టీ కాఫీలు అమ్మి, దుప్పట్లు అమ్మి, చీరలు అమ్మి, చిన్న బడ్డీ కొట్టు పెట్టి, ఆ బడ్డీ కొట్టు పెట్టినప్పుడు కూడా ఒకరోజు సిగరెట్ కొనుక్కోవడానికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాట, 10 సంవత్సరాల పిల్లవాడు. వెంటనే ఆయన 10 సంవత్సరాల పిల్లవాడిని సిగరెట్ కొనడానికి నువ్వెందుకు వచ్చావు నాన్న, మీ పెద్దవాళ్ళని పంపించి అప్పుడే ఇస్తానన్నారు. ఆయనకు వ్యాపార దృష్టే కనుక ఆయనకు ఉంటే ఆ 10 రూపాయలు తన డబ్బాలో వేసుకుని సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించవచ్చు కదా. కానీ అది ఆలోచించారు. చిన్న పిల్లవాడికి సిగరెట్ ఇచ్చి పంపిస్తే వాడు ఇప్పుడే వ్యసనాలకు లోనైపోతే, వాడు పాడైపోతే సమాజానికి నష్టమని ఆయన ఆలోచించి చిన్న పిల్లవాడికి సిగరెట్ ప్యాకెట్ ఇవ్వాల, మీ అమ్మా నాన్నని పంపించమని చెప్పి పంపించారు. మరి అప్పుడు ఆయన డబ్బులు కూడా ఎక్కువగా లేవు, నా 10 రూపాయలు నా జేబులో వేసుకున్నాను అని అనుకోలేదే. ఇది వ్యాపారంలో కూడా ధర్మం అనేటటువంటిది, వ్యాపారంలో కూడా సమాజ స్పృహ అనేటటువంటిది చాలా అవసరం, చాలా అవసరం. ఇది మనం ఎవరు ఆలోచించగలం. మన వస్తువులు అమ్ముడిపోతే చాలు, వాడు ఏమైపోతే మనకి, వాడు KFC ఫుడ్స్, డామినో పిజ్జాలు, రకరకాల ఆహార పదార్థాలు సమాజంలోకి తీసుకువచ్చి పిల్లలందరినీ కూడా అనారోగ్యవంతులుగా చేయడానికి, దాని మీద ఇచ్చే ఫ్లేవర్స్లో మిమ్మల్ని ఆకర్షించడానికి రకరకాలవన్నీ దాని మీద పరిచేసి మీకు ఇస్తున్నారు. దానిలో పందిలు తయారు చేసే కొవ్వు, ఆ రకరకాల కొవ్వు పదార్థాలన్నీ కూడా దానిలో వేసి పెడుతూ ఉంటే అవి ఎంతో మంది సైంటిస్టులు కూడా ఇది మంచిది కాదన్న పేపర్లో వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా వీధి వీధికి ప్రతి పట్టణానికి ఫుడ్ వస్తూ ఉంటే ఇది గంటకి
ఫ్రైడ్ చికెన్ మీకు బాగా తెలుస్తాయి, అట్లాంటి నాకు అంత పేరు చెప్పుకుంటారు. అలాంటివన్నీ తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంత వినాశకరమో. ఈ కురుకురేలు, ఈ చిప్స్, ఇవన్నీ కూడా తింటూ ఉంటే, ఆ కురుకురేని కాలుస్తుంటే నిజంగానే నేను ఒక రోజున పేపర్లో కాల్చి చూస్తే ప్లాస్టిక్ వచ్చింది దాంట్లో. మన కడుపుల నిండా ఇవి నింపేస్తూ ఉంటే రేపు మీరు సమాజానికి ఎలా సేవ చేయగలుగుతారు? కాబట్టి మార్కెటింగ్ విధానంలో కూడా విలువలను పాటించడం అనేటటువంటిది చాలా అవసరం. రేపు మీరు బిజినెస్ మేనేజ్మెంట్లో కొన్ని కంపెనీలో మీరు వైస్ ప్రెసిడెంట్స్ అవుతారు, మీరు సిఇఓలు అవుతారు, లేకపోతే దాని సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. ఎన్నో రకాలైన పాత్రలను మీరు నిర్వహించవలసి ఉంటుంది. ఆ పాత్రలు కూడా ధర్మబద్ధంగా ఎప్పుడైతే మీరు నిర్వహిస్తారో, కేవలం డబ్బు కోసమే కాకోకుండా ధర్మాన్ని కూడా మీరు ఎప్పుడైతే పాటించుకుంటూ మీరు వ్యాపారాలు చేస్తారు, 10 కాలాల పాటు నిలబడి ఉంటుంది. ఒక క్వాలిటీ అనేటువంటి మెయింటైన్ చేయడం, క్వాంటిటీ అనేటువంటిది మెయింటైన్ చేయడం వల్ల వ్యాపారం 10 కాలాలు నిలబడాలి అంటే ఎవరైనా అది బ్రహ్మాండమైనటువంటిది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా అలాగే ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడే ఏదో ఒక కంపెనీని గురించి నాకు వస్తూ ఉంటే సుమణ గారు చెప్పారు, ఆ పేరు తెచ్చుకునేంత వరకు మధ్య మధ్యలో వచ్చే ఆటంకాలను కూడా అధిగమించాలి అంటే దానికి కావలసిన మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకోగలగాలి. అటువంటి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా రాణించగలుగుతాడు. అందుకే అటువంటి వాళ్ళందరూ ఇవాళ సత్యార్థ, వీళ్ళందరినీ చూస్తున్నారు, ఒక మలాల, వీళ్ళందరూ ఎందుకంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు? ఒక పురపు ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరాముడు. మరి మీరు పుణ్య పురుషుల జాబితాలో చేరుతారా? మామూలు మనుషుల్లో కాలగర్భంలో కలిసిపోతారా? ఏనన్నా మామూలుగా బ్రతికేయాలంటే ప్రతి మనుషులు బ్రతికేస్తున్నారు, అందరూ బ్రతికేస్తున్నాం, చచ్చిపోతున్నాం. దీనితో ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఏ జాబితాలో చేరదలుచుకున్నాం? పాత్ర పోషణ కోసం బ్రతుకుదామా, ఉదర పోషణ కోసం బ్రతుకుదామా? పాత్ర పోషణ కోసం, ఆ పాత్ర పోషణలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం కోసం. నిన్న నేను శేషారెడ్డి గారితో మాట్లాడుతూ ఎలా ఇన్స్టిట్యూషన్స్ మీరు ఎలా ప్రారంభం చేశారని అడిగితే, మొట్టమొదటిగా నా దగ్గర ఏమీ డబ్బు లేదు, నేను చాలా పేదవాడిని, నా భార్య మెడలో ఉన్న నెక్లెస్ అమ్మితే 36,000 వచ్చినాయి, ఆ 36,000తో పాటు బ్యాంకులో కొంత లోన్ తీసుకుని ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభం చేశాను అని చెప్పారు. ఆయన పడిన ఒడిదుడుకు, ఆయన పడిన కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ స్థాయికి ఎదిగారంటే ఎన్నింటిని అధిగమించితే ఈ స్థాయికి చేరుకోగలుగుతారు? ఆ నిబద్ధత, ఆ వజ్ర సంకల్పం అనేటటువంటి మనలో ఉంటే తప్పకుండా ఈ దేశాన్ని, మన దేశం ఎప్పుడు కూడా సంపద కలిగిన దేశమే. ఈ సంపదతో పాటు మన దేశం ఎప్పుడూ కూడా యుద్ధాలు చేయడానికి, అధికారం అనే పీఠం ఎక్కడానికి మన దేశం ఎప్పుడూ ప్రయత్నం చేయాల. అధికారానికి పెద్దపీట వేయలేదు, సంపదకి పెద్దపీట వేయలేదు. ఒక తాత్వికతకి, ఒక ఆధ్యాత్మికతకి, ఒక ప్రకృతిని ప్రేమించడం అనే గొప్ప లక్షణాలను పుడికి పుచ్చుకుని ఈ దేశం యోగ భూమిగా ఉన్నది తప్ప ఈ దేశం ఎప్పుడు కూడా భోగ భూమిగా లేదు. ఈ దేశం ఏ భూమి? యోగ భూమి. అటువంటి యోగ భూమిలో మీరు యోగంగా బ్రతకాలి తప్ప భోగంగా బ్రతకడానికి రాలా. కాబట్టి మీరు యోగ జీవులే. మీ జీవితాలు యజ్ఞార్థంగా మలుచుకుని మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధతని, ఒక స్వచ్ఛతని మీరు ఎప్పుడైతే మీరు ప్రవేశపెట్టుకుంటారో మీ జీవితాలు అద్భుతంగా రాణిస్తాయి. కాబట్టి మై డియర్ చిల్డ్రన్, సెల్ ఫోన్లు కానీ, ఇంటర్నెట్స్ కానీ ఇవాళ ప్రతిదానికి గూగుల్ మీద ఆధారపడిపోతున్నాను. నిన్ననే నేను కూర్చుంటే మీలో ఎవరి కోటీశ్వరుడు ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే మెహర్ తేజ, నాకు బాగా తెలుసు, ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే తేజ, అమ్మమ్మ అసలు మేము ఎంత బాధేస్తుందంటే ఈ గూగుల్ మీద ఎంత పిచ్చిగా మేము ఆధారపడిపోయామంటే, మన మా పక్కింట్లో ఎవరికి వెక్కిళ్ళు వచ్చినాయట. వెక్కిళ్ళు వస్తే ఏం చేయాలని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేస్తే, ఆ వెక్కిళ్ళు వస్తే ఏం చేయాలో ముక్కిట్లా మూసేసుకున్నారు, కాసేపు తెరుచుంటే వెక్కిళ్ళు పోతాయని గూగుల్లో చెప్పారు. మనం చిన్నప్పుడు వెక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు తాగడం, లేకపోతే బహుకులు భయపెట్టడం ఏదో చేసేవారు. భయపెడితే నిజంగానే వెక్కిళ్ళు పోయాయి. ఏదో ఒకటి వాడి మీద నెప్పం పెట్టి చెప్పేసి ఆ భయంతో వెక్కిళ్ళు పోయాయి. అది వాడు గూగుల్లో చూసే